హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దావోస్‌లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో తెలుగు వాళ్ళు యువతంతా పాల్గొన్నారు. అందుట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక గొడవ చెలరేగి రేగిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అది లోకేష్ గారిని ఇమ్మీడియేట్‌గా డిప్యూటీ సీఎం చేయాలనేసి. అయితే ఈ దావోస్‌లో జరిగిన ఒక మీటింగ్‌లో అక్కడ చాలామంది మాట్లాడుతూ లోకేష్ గారికున్న క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికేషన్‌తో తెలుగుదేశం పార్టీలో 175 మెంబర్స్ ఎమ్మెల్యేల్లో, 25 మెంబర్స్ ఎంపీస్‌లో ఎవడికి అంత క్వాలిఫికేషన్ లేదు. పాదయాత్రలో ఆయన చేసిన ఘనత మీకు తెలుసు అంటూ మాట్లాడుతూ ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ లోకేష్ అని చెప్తూ కాబోయే సీఎం లోకేష్ అంటూ క్లియర్‌గా మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూడండి. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే చూసారు కదా! సో ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ లోకేష్, అది 100% కరెక్టే. కానీ సీఎం లోకేషా కాదా? ఇది ఇక్కడ $100 క్వెషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్‌ని సీఎం చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆశావాది ఉన్నాడు పాపం. ఆ ఆశావాది ఆశ ఏంటి? ఆయన సీఎం అవ్వాలని. ఈరోజు జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ మెంబర్స్ కూడా మాట్లాడుతూ లోకేష్‌ని కావాలంటే డిప్యూటీ సీఎం చేసుకోండి. అది మీ కోరిక, మీ ఇష్టం పర్లేదు. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కొన్ని కోట్ల మంది జన సైనికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. సో మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అంటూ అన్నారు. అంటే వీళ్ళు డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ కావాలని పవన్ కళ్యాణ్‌కి గట్టిగా గూటం పెడుతుంటే, ఈ జన సైనికులు డైరెక్ట్‌గా సీఎం పదవికే వెనక నుంచి బ్యాండ్ బాజా భారత్ అనమాట. అంటే ఓవరాల్‌గా ఎవడికి ఎక్కడ ఎవడు తగ్గట్లేదు. అయితే రెడ్ బుక్ గురించి కూడా అక్కడ మాట్లాడారు. ఆ రెడ్ బుక్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కొన్ని ఫోటోలు చూపించి వీళ్ళంతా ఎప్పుడు చూస్తున్నారని అడిగారంట. దానికి లోకేష్ గారు తప్పకుండా చూస్తాం. రెడ్ బుక్ అనేది ఏంటంటే అంటూ ఒక కొత్త నిర్వచనం చెప్పుకుంటూ వచ్చారు. గతంలో మీరు ఎవడెవడో ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని కేసులు పెట్టించుకున్న వాడికి అధికారం ఇస్తారని చెప్పిన లోకేష్ ఇప్పుడు రెడ్ బుక్ సాంప్రదాయం ఏంటంటే చట్ట వ్యతిరేకంగా ఎవడైతే వెళ్ళి వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాడిపైనే రెడ్ బుక్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కేసులు పెట్టించుకుంటారు టీడీపీ వాళ్ళు చాలామంది. వాళ్ళంతా చట్ట వ్యతిరేకులే కదా! వాళ్ళని కూడా రెడ్ బుక్‌లో రాస్తాడా మరి? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి బొక్కలో ఏసాడంటే చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేసినట్టే కదా! మరి అట్లాంటోడు వాళ్ళని కూడా రెడ్ బుక్‌లు రాయించుకుంటాడా? అంటే ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం ఎన్ని చట్ట వ్యతిరేకమైన పనులు చేసి ఎన్ని కేసులైనా పెట్టించుకోవచ్చు. కానీ వేరే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాత్రం వీళ్ళ పార్టీ వాళ్ళని ఏమనంటే మాత్రం వాళ్ళు పెద్ద దుర్మార్గులు. వాళ్ళకి రెడ్ బుక్ అనేది ఒకటి పెడతా ఉంటారు. అయినా రెడ్ బుక్ అనేది లోకేష్ సొంత కాన్సెప్ట్ కదబ్బా! హిట్లర్ ఎప్పటినుంచో రెడ్ బుక్ మెయింటైన్ చేసేవాడు. దాన్ని మనోడు కాపీ క్యాట్ అంతే. మన టీడీపీకి సొంతగా ఆలోచనలు ఉండవు. కాపీ అండ్ పేస్ట్ అంతే. అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ కాపీ పేస్ట్‌లే అని చాలామంది అంటున్నారు. సో, దావోస్ మీటింగు అని కిరణ్ రాయల్ ఎవరో ఒకతను మాట్లాడింది కూడా ఒకసారి వినేసేయండి. ఆయన అంటే సీఎం కావాలంట పవన్ కళ్యాణ్. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, నేను తప్పట్లే. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇది ఆశ అంటారా? అత్యాశ అంటారా? అది కలాం గారు కళ్ళలో కనమన్నారు గానీ, కలలో ఏదో అంటా ఉంటారు. అలా ఉంది వ్యవహారం. సో, ఎవరు ఏమవుతారో, కూటమి ధర్మాలేంటో, పొత్తు యొక్క ప్రాముఖ్యతలేంటో, పొత్తు నియమాలేంటో మనకేం తెలియవు కాబట్టి, వాళ్ళు ఆడే ఆటలన్నీ చూస్తూనే ఉండాలి. ఏమంటారు? అంతే గదా!
సో, ఓవరాల్‌గా దావోస్ వేదికగా ఆయన సీఎం అని చేసేసారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు డీసీఎం అని చేయాలనుకుంటున్నారు. చివరికి పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయాలనేమో జన సైనికులు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కాదు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడనేమో వైఎస్ఆర్‌సీపీ కేడర్ అనుకుంటుంది. ఎటు ఎవడు పోతున్నాడు? ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? అసలు ఏమి అర్థం కాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ 40% ఓట్ బ్యాంక్‌తో మాత్రం దేశంలోనే ఐదో అతిపెద్ద రాజకీయ పార్టీగా వైఎస్ఆర్‌సీపీ అయితే ఉంది. దాన్ని తట్టుకోవాలంటే కూటమి తప్ప వేరే దిక్కు లేదు. ఈ కూటమి విచ్ఛిన్నం అయితే వాళ్ళు రోడ్డు మీద పడి అడుక్కు తినడమే అంతా. డౌటే లేదు. అధికారం అనేది వాళ్ళ కల్లో కూడా వాళ్ళకి రాదు. సో, దీన్ని బట్టి చూసుకుంటే అన్నీ మూసుకొని కూటమిలో ఉండి పవన్ కళ్యాణ్‌ని కదిలించకుండా వదిలేస్తేనే బెస్ట్ అని నా అభిప్రాయం. సెంట్రల్‌లో కూడా అదే సలహా ఇచ్చినట్టుగా రీసెంట్‌గా తెలుస్తుంది. మీరేమంటారు దీనిపైన? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.